దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 2 ఆదివారం. వృశ్చిక రాశి వారికి తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ రాశి వారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడంలో ఆటంకాలు ఉండవచ్చు. కష్టపడి పని చేయండి, మీరు ఖచ్చితంగా గెలుపుని పొందుకుంటారు. కుటుంబ ఆనందం మరియు శాంతి మీకు ప్రాధాన్యతను ఇస్తుంది. పిల్లల మధ్య మరియు భవిష్యత్ ప్రణాళికను రూపొందించడంలో ప్రత్యేక వ్యక్తి నుండి మద్దతు కూడా లభిస్తుంది. వాహనం లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన ఖర్చులు ఉంటాయి. కుటుంబంలోని సీనియర్ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఇది మిమ్మల్ని ఇబ్బందుల నుండి కాపాడుతుంది. మీరు కొత్త వ్యాపార ప్రణాళికలపై పని చేయాలనుకుంటే అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. ప్రస్తుత కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఆర్థిక లాభం కోసం మార్గాలు సృష్టించబడతాయి, కానీ నెమ్మదిగా ఉంటాయి. మీరు ఆఫీసులో ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఇంట్లో మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది. ప్రేమ భాగస్వాములు మంచి సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. అలర్జీలు మరియు సీజనల్ సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. మీ పొరుగు వారితో గొడవలు పెట్టుకోకండి, వివాదాలు పెట్టుకోకండి. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీ నిర్ణయాలు అభివృద్ధికి సంబంధించి ఉంటాయి. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి. మీరు పాత వ్యాధి నుండి బయటపడే అవకాశాలు ఉన్నందున ఆరోగ్య పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు వైవాహిక జీవితంలో ప్రయోజనాలను పొందుకుంటారు. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. మీ పనితో పాటు మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ఒకేసారి అనేక పనులను నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి మీకు ఆందోళన అనేది పెరిగిపోతుంది. ఆపదల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి మీకు అవకాశం వస్తే మీరు తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ మనసు ఏదో ఒక విషయంలో కలత చెందుతూనే ఉంటుంది. ఏదో తెలియని భయం మనసులో ఉండిపోతుంది. కుటుంబంలో ప్రియమైన వారి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు వ్యాపారంలో నష్టాలను చవిచూడవచ్చు. కావున మీరు వ్యాపారం పట్ల శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు. మీకు దగ్గరగా ఉన్న వారి ప్రవర్తన వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడవచ్చు. కుటుంబంలో వాతావరణం మీకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం కూడా ఉంది. సోదరుల మధ్య కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ప్రేమ సంబంధాలు కొన్ని విభేదాలు ఉండవచ్చు. మీ పట్ల సహోద్యోగుల ప్రవర్తన క్షీణించవచ్చు. ఏ కొత్త పనిని ప్రారంభించకండి. ఈ రోజు మీకు మంచి రోజు కాబోతుంది. ఆరోగ్యపరంగా లాభాలు ఉంటాయి. మనసు ఆనందంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు ఏవైనా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మీరు ఒక వ్యక్తి ద్వారా పెద్ద ఒప్పందం లేదా పెద్ద ఉద్యోగం పొందుకోబోతున్నారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉండబోతుంది. మీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు కొంత డబ్బును అడగవచ్చు. వ్యాపార మార్కెట్లో మీ పరిస్థితి బలంగా ఉంటుంది. విదేశీ కంపెనీల నుండి ఆర్డర్లను పొందుకుంటారు. వ్యాపారవేత్తలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రేమ మరియు జీవిత భాగస్వామితో జోక్ చేస్తున్నప్పుడు వారి మనసు బాధపడకుండా జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే వారు మీ మీద కోపంగా ఉండవచ్చు. ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మీరు మీ ప్రయత్నంలో విజయాన్ని పొందుకుంటారు. కుటుంబంలో ఎవరితోనైనా పాత అభిప్రాయ భేదాలు పరిష్కరించడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు కార్యాలయంలో అనవసరమైన వాదనలు మరియు గొడవలకు దూరంగా ఉండాలి. మీ ఆహారాన్ని బయట ఆహారాలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి యందు అదృష్ట సంఖ్య వచ్చేసి 5, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.